బేటా వాళ్ళు ముందుకెళ్ళారు, వీళ్ళు ముందుకెళ్ళారు, నువ్వు టెన్షన్ పడొద్దు బేటా. నేనున్నా కదా నీకు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నీకు చూపే కృపను నీకు చూపుతాను. నిమ్మళంగా ఉండును, ప్రశాంతంగా ఉండును, నెమ్మదిగా ఉండును, ఏం హడావుడి పడొద్దు. ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను కలిగి ఉన్నావు, నేనున్నా కదా. గుర్తుపెట్టుకో, నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా, తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా? డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ. ఇంకేం బేటా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా డాడీ, ఇంకా నిమ్మలంగా ఉండు, సప్పుడు చేయగా ఊకో. మే హూనా, దేవునికి స్తోత్రం, నేను చూస్తా కదా. కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి, దేవుణ్ణి తన యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది కనుక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు. దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది, దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది, నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లెస్ చేయాలో, ఆశీర్వదించాలో, వర్ధిల్లా చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు.